కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ పట్టుపడ్డం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. దొరికిన వాళ్ళు ఇంకా ఎందరో. ముఖ్యంగా హైదరాబాద్ డ్రగ్స్ పార్టీలకు అడ్డగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని శనివారం నాడు ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సుధీర్ రెడ్డి ఇంట్లో ఈగల్ టీం సోదాలు చేసింది. సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని టెస్ట్ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయనని అరెస్ట్ చేసి డీ అడిక్షన్ సెంటర్కి తరలించారు. ఆయనతో పాటు ఇంట్లో ఉన్న మరో 2 స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. సుధీర్ రెడ్డికి మాత్రమే గంజాయి పాజిటివ్, మిగిలిన 2 స్నేహితులకు నెగిటివ్ గా నిర్ధారించారు. సుధీర్ రెడ్డి గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్ కి సుధీర్ రెడ్డి అలవాటు పడినట్లు తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో డ్రగ్స్ గంజాయి వినియోగం పెచ్చిమీరుతోంది. బాగా డబ్బున్న వారు డ్రగ్స్, మిగతా వారు గంజాయి తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడి తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. దీనిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు చేపట్టినా ఆగడం లేదు. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు కంపెనీల్లో లేబర్గా, అడ్డా కార్మికులుగా పనిచేస్తూ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. తమ స్వస్థలాల నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడి వారికి గుట్టుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్యే హైటెక్ సిటీ ఏరియాలో ఓ షెఫ్ను అరెస్ట్ చేశారు. అతడి దగ్గర 3.4 కిలోల గంజాయి లభ్యమైంది. ఉప్పల్లో ఇద్దరి వద్ద నుంచి 1.150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణలో 2025 సంవత్సరంలో డ్రగ్స్ కేసుల సంఖ్య 30% పెరిగింది. 2023లో 94.39 కోట్లు, 2024లో 139.69 కోట్ల విలువైన డ్రగ్స్ ని తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోగా 2025లో 172.93 కోట్ల రూపాయల విలువైన సింథటిక్ డ్రగ్స్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025లో ఎన్డీపీఎస్ కేసుల్లో 81 మందికి శిక్ష పడింది. 41.47 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను డ్రగ్స్ పెడ్లర్ల నుంచి జప్తు చేశారు పోలీసులు. హైదరాబాద్ మెయిన్ సిటీలో నిఘా పకడ్బందీగా ఉండడంతో డ్రగ్స్ వ్యాపారం శివారులకు విస్తరించింది. శివార్లలోని ఫామ్ హౌస్లు డ్రగ్స్ పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, జన్వాడ, మొయినాబాద్, హైత్ నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మేట్ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఫామ్ హౌస్లున్నాయి. మహేశ్వరం, మొయినాబాద్ మండలాల్లో అత్యధికంగా 500 వరకు ఫామ్ హౌస్లుండగా కోహెడ్లో 35 ఉన్నాయి. వీటిలో గుట్టుచప్పుడు కాకుండా మందు పార్టీలు, డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి. ఈ ఫామ్ హౌస్లకు అనుమతులు కూడా లేవు. వ్యవసాయ భూములలో ఫామ్ హౌస్లు నిర్మించి పార్టీలు, ఫంక్షన్లకు అద్దెకిస్తూ వ్యాపారం చేస్తున్నారు అనేక మంది. దీనిని దుర్వినియోగం చేస్తూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారు కొందరు.